ఈ వైసీపీ ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జన సైనికులకి మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి వచ్చిన తరువాత అక్కడ ఎవరైనా ప్రెస్ గాని, ఏదైనా మైక్ పెట్టుకొని కనిపిస్తే మరి వీళ్ళకి పూనకాలొస్తాయో, మరి ఇంకేదైనా వస్తాయో తెలీదు కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని ఇతరుల మీద వ్యతిరేకంగా కామెంట్స్ చేయడము, ఇతరుల్ని ద్వేషించడము, పొలిటికల్ పార్టీస్‌కి సంబంధించిన అన్నెసెసరీ కామెంట్స్ చేసి వాళ్ళు బుక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్‌గా 'గబ్బర్ సింగ్' టీమ్‌లో ఉన్న సాయి అనే వ్యక్తి, 'గబ్బర్ సింగ్ సాయి' అంటారు అతన్ని. అతను సైలెంట్‌గా ఉన్న వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాని, అభిమానుల్ని కెలికి మరీ కొట్టించుకోవడం, వార్నింగ్స్ ఇప్పించుకోవడం జరిగింది. మరి అతను పవన్ కళ్యాణ్ గారి సినిమా 'హరిహర వీరమల్లు' సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత అతను రెచ్చిపోయి అనకూడని మాటలు రోజా గారి మీద, శ్యామల గారి మీద, అలాగే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్ని, అభిమానుల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ అభిమానుల్ని అనకూడని మాట ఒకటి ఫ్లోలో అనేసాడు. సో, దాని తర్వాత అతనికి కడప నుంచి, రాయలసీమ నుంచి దాదాపుగా 1,00,000 కాల్స్ వరకు వచ్చాయని చెప్పి ఆయనే చెప్పాడు. అందులో నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు అని చెప్పి మళ్ళీ అతను మీడియా ముందుకు వచ్చి, నేను పొరపాటుగా అనేసాను. ఫ్లోలో వచ్చేసింది. నన్ను క్షమించండి. నా ఫ్రెండ్స్‌లో గూడా చాలా మంది వైఎస్ఆర్‌సీపీ అభిమానులు ఉన్నారని చెప్పి ఏదో కొంచెం మేకప్ చేస్తున్నాడు. సో, అయితే అసలు అతను వైఎస్ఆర్‌సీపీ మీద ఏం కామెంట్ చేసాడు? రోజా గారి మీద ఏం కామెంట్ చేసాడో ఒకసారి మనం చూద్దాం. ఈ వైసీపీ కొడుకులకు ఒక శ్యామల ఒక పంది పిల్లకు ఒక రోజా బర్రె పంది పిల్ల. సో, చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ 'గబ్బర్ సింగ్ సాయి' అనే వ్యక్తి మూవీ చూసి వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ చేసిన స్పాట్‌లోనే వైఎస్ఆర్‌సీపీ మీడియా రియాక్ట్ అయింది. ఈడ్ని ఉతికి ఆరేశారు. మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అకౌంట్‌లో ఒకడిని క్లీనప్ చేశారు. క్లీనప్ చేసి గుణపాఠాన్ని గూడా నేర్పించారు. ఆ గుణపాఠం తర్వాత అతను రియలైజ్ అయ్యి సికింద్రాబాద్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద కంప్లెయింట్ పెట్టి వైఎస్ఆర్‌సీపీ అభిమానులకి నన్ను క్షమించండి అని చెప్పి గూడా చెప్పడం జరిగింది. ఆ క్లిప్ గూడా ఒకసారి చూడండి. నేను గబ్బర్ సింగ్ సాయిని మాట్లాడుతున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 7 గంటల నుంచి చాలా మంది రాయలసీమ నుంచి, కడప నుంచి, ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా. అందులో 100ల కాల్ నన్ను చంపేస్తా, నీ అడ్రస్ ఎక్కడ అని చెప్పారు. ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా కంప్లైంట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద. నేను మాట్లాడింది 1,00,000 రోజా మేడం అన్నది 1,00,000 మాటల్లో నేను రోజా మేడంని ఒక జంతువు పేరు ఎత్తినా గానీ దాంట్లో నేను రోజా మేడం నేను గలీజ్ మాట నేను అనలేదు. ఒక పదం వాడాము వైసీపీ కొడుకులారని, అది ఆవేశంలో వచ్చినది. వైసీపీ వాళ్ళు కూడా నాకు 1,00,000 మంది దోస్తులు ఉన్నారు. అందులో 1,00,000 కాళ్ళలో 80 మంది సైనాను తప్పు మాట్లాడినావు, ఈ పదం వాడలే అని అన్నారు. అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా. వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అందులో మా 4 మందం 7 మందం మాకు కూడా అభిమానులు ఉన్నారు. అందులో కాల్ వచ్చిన 80% కూడా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న, వాళ్ళు పెద్దోళ్ళు ఏమైనా చూసుకుంటారని అన్న, మాకు లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అన్నాము. మీరు వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఈ విధంగా మీరు మాట్లాడితే వాళ్ళకి నేను సారీ చెప్తున్నా. వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంజాయ్ చేసుకుంటున్నా, వాళ్ళకి సారీ చెప్తున్నా బ్రదర్. నేను వైసీపీ కొడుకులు అన్నందుకు సారీ అని చెప్తున్నా బ్రదర్. ఈ 'గబ్బర్ సింగ్ సాయి' చేసిన కామెంట్స్ తర్వాత, సారీ చెప్పిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వైఎస్ఆర్‌సీపీ మీడియా, సోషల్ మీడియా చాలా స్పీడ్‌గా ఉంటది. అది మన పచ్చ ఛానెల్ ఏబిఎన్ ఛానెల్‌లోనే వెంకటకృష్ణ గారు చెప్పడం జరిగింది. చాలా స్పీడ్‌గా ఉంటారు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా టీమ్ అని. దానికి రిలేటెడ్ గానే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా దేన్నైతే పట్టుకుంటారో, దేన్నైతే బాయ్‌కాట్ చేస్తారో అది కాస్త ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు అనుకున్న టార్గెట్‌ని వాళ్ళు అచీవ్ అయ్యేంత వరకు వాళ్ళు ఏ టాపిక్‌ని కూడా వదిలిపెట్టరు. అంత సీరియస్‌గా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా పనిచేస్తారు. అయితే ఇక్కడ మూవీకి సంబంధించిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అభిమానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మూవీ పరంగా మీ అభిమానించే నటుడు పరంగా కామెంట్స్ చేయండి. మీ అభిమానించే నటుడిని పీక్స్‌లోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు అభిమానించే వ్యక్తి మీరు చెప్పండి తప్పులేదు. కానీ మీ అభిమాన నటుడిని తీసుకొచ్చి, మీ సినిమాలను తీసుకొచ్చి రాజకీయాలకి రుద్దడము, రాజకీయంగా కామెంట్స్ చేస్తే
మీ కెరీర్‌కి నష్టం వస్తది. మీకే నష్టం వస్తది. మీరు అభిమానించే నాయకుడు సినిమాకి కూడా నష్టం వస్తది. మీ నోటిదోల వల్ల మూవీస్‌లోకి రాజకీయ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, మూవీ ఈవెంట్స్ కాస్త రాజకీయ సభల్లాగా మార్చేసి, ఆ ఈవెంట్స్‌లో వైఎస్ఆర్‌సీపీ గురించి మాట్లాడడం, వైఎస్ఆర్‌సీపీ మీద కామెంట్స్ చేయడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ మనం చూసాము. గేమ్ చేంజర్ బాయ్‌కాట్ చేశారు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా. 'లైలా' మూవీని బాయ్‌కాట్ చేశారు. మొన్న రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది. దాన్ని గూడా బాయ్‌కాట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా గాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గాని 'హరిహర వీరమల్లు' గురించి అసలు పట్టించుకునే లేదు. ఆయన సినిమా వచ్చింది. ఆయన వస్తది, వెళ్తది అన్నట్టుగానే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైఎస్ఆర్‌సీపీని కామెంట్ చేశారో, అప్పుడు తగులుకున్నారు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా. ఇంకా ఆగలేదు. ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది. ఒకవైపు టీడీపీ, మరొక వైపు జనసేన అభిమానులు వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమా 'హరిహర వీరమల్లు'ని పైకి లేపుదాము అని ఎంత ట్రై చేస్తున్నా కూడా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అటాక్‌కి ఈ టీడీపీ సోషల్ మీడియా గాని, జనసేన సోషల్ మీడియా గాని తట్టుకోలేక చేతులు వదిలేసి పక్కన కూర్చున్నారు. వాళ్ళకి కౌంటర్ ఇవ్వలేక. ఎప్పటికైనా మూవీస్‌లో యాక్టింగ్ చేసే యాక్టర్స్ గాని, మూవీ రిలేటెడ్‌లో పొలిటికల్ కాంట్రోవర్సీ తీసుకురాకుండగా ఉంటే, మీ మూవీస్ జోలికి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే మూవీస్ చేసేదే పబ్లిక్ కోసం, పబ్లిక్‌కి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామని చెప్పి, ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి మూవీస్ చేస్తూ ఉంటారు. సో, అటువంటి మూవీస్‌కి ఈ పొలిటికల్ రంగు తీసుకురాకుండగా ఉంటే, మీ మూవీస్ బావుంటాయి. పబ్లిక్ బావుంటారు. పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళ లైన్‌లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. థాంక్ యూ.